ఈ రోజుల్లో చాలా మంది దేవుడు పరిచయం చేసేదానికి దేవుడు నన్ను పంపించాడంటే, దేవుడు నన్ను పంపించాడు, ఈ పని చేయమన్నాడు, ఈ వాక్యం చెప్పమన్నాడు, పలానా చోటుకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు, పలానా చోటుకి ఈ వాక్యం వెళ్ళి పరిచయం చేయమన్నాడు అంటే నమ్ముతారా? పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడారండి, మీ గురించి ప్రార్థన చేయమన్నాడండి, దేవుడు నాకు సెలవిచ్చాడండి, పలానా వాక్యం ప్రకటించాలని దేవుడు నాకు సెలవిచ్చండి, పలానా ప్రాంతానికి వెళ్ళాలండి దేవుడు నాకు సెలవిచ్చండి, పలానా చోటుకి వెళ్ళి పరిచయం చేయరు అంటే ఏమడుగుతారు? దేవుడు స్వరం విన్నావా? దేవుడు దర్శనం ఇచ్చాడా? దర్శనం చూసావా నువ్వు? ఇంకా కొంతమంది అయితే అడుగు ముందుకేసి చదువుకున్న వాళ్ళు, బ్రదర్ మీరు ఎక్కడ సర్టిఫికేట్ తీసుకున్నారు? ఏసీటీసీలోనా? అంటే మీరు బ్యాప్టిస్ట్ అయితే బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళాలి, ఆ ఏరియాకి వెళ్ళాలి. మీరు మెథడిస్ట్ అయితే మెథడిస్ట్ ఏరియాకి వెళ్ళాలి. మీరు సిఎస్ అయితే సిఎస్ఐ ఏరియాకి వెళ్ళాలి. మా ఏరియాకి ఎట్లా వస్తారు? అయ్యో దేవుడు చెప్పాడయ్యా, అసలు మేము ఒప్పుకోం. ఏంటి? నో, మేము ఒప్పుకోం. దేవుడు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడా? దేవుడు దర్శనం ఇచ్చాడా? దేవుడు స్వరం ఇచ్చాడా? దేవుడు వాగ్దానం ఇచ్చాడా? దేవుని వాక్కు ఇచ్చాడా?